వ్యవసాయాన్ని కాపాడాలి, అన్నదాతకు ఆసరగా ఉండాలనే ఆలోచనతో యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వ్యవసాయమే జీవితంగా జీవనం సాగిస్తూ వ్యవసాయంలో కొత్త మార్పులకు నాంది పలుకుతున్న 20 మంది యువ రైతులను, వృద్ధ రైతులను, మహిళా రైతులను గుర్తించి వారికి అన్నదాతలకు ఆత్మీయ సత్కారం కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్ బేగంపేటలోని హరిత్ ప్లాజాలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఫౌండర్ రాజేందర్ పల్నాటి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రధాన సలహాదారులు మాజీ సిబిఐ జెడి లక్ష్మీనారాయణ, గౌరవ అతిథులుగా ఆర్టీఐ మాజీ కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వర్లు, రిటైర్డ్ అగ్రికల్చరల్ కమిషనర్ అశోక్ కుమార్, ఏరీస్ అగ్రో లిమిటెడ్ సౌత్ హెడ్ నల్ల అయ్యన్న నాయుడు హాజరయ్యారు. అన్ని రంగాలు వెనక్కి వెళుతుంటే ముందుకు వెళ్ళింది వ్యవసాయ రంగం మాత్రమే. ఈరోజు ప్రధానమంత్రి గారు గర్వంగా నేను 70 దేశాలకు మేము ఆహార ధాన్యాలు సరఫరా చేసే కెపాసిటీలో భారతదేశం ఉందంటే దానికి కారణం మన రైతులు. కాబట్టి ఈ విధంగా అంకిత భావంతో పనిచేస్తున్న మీ అందరినీ కూడా ఎక్కడో సత్కరించాలన్న ఒక ఉద్దేశం ఎప్పుడో రాజేంద్రకి చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని అమలు చేయడం కూడా జరుగుతుంది. నేను కూడా 12 ఎకరాలు నేను కౌలు రైతును. నేను రాజమండ్రి దగ్గర ధర్మవరం అనే ప్రాంతంలో నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కాబట్టి ఈ సభలో మాట్లాడే అర్హత కూడా నాకు ఉంది అని నేను అనుకుంటాను. ఆ తర్వాత మా జాయిన్ ఫర్ డెవలప్మెంట్ అనే ఫౌండేషన్ ద్వారా మేము చేస్తున్న కొన్ని కార్యాలు, డ్రోన్ టెక్నాలజీని డెవలప్ చేయించాం. ఎందుకంటే ముఖ్యంగా మనకు పెద్దలు రాఘవరెడ్డి గారు మాట్లాడారు, టెక్నాలజీని ఎలా తీసుకురావాలని ఆయన చక్కగా మాట్లాడారు. కాబట్టి డ్రోన్ టెక్నాలజీని సుమారుగా 5-6 గ్రామాల్లో ఒక్కొక్క డ్రోన్ ఇచ్చి కూలీల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి డ్రోన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. రెండవది ముఖ్యంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ, ఇప్పుడే లక్ష్మీపూర్ ఎఫ్పిఓ చెప్పారు. మేము యాజిలీ దగ్గర ఒక 850 మంది రైతులతో ఒక ఎఫ్పిఓ స్థాపించడం జరిగింది. దాని టర్నోవర్ ఈసారి 30 కోట్లు. సో ఆ విధంగా 850 మంది రైతులని కలిపి ఈ విధంగా ఎఫ్పిఓ ఒకటి రన్ చేస్తున్నాము. తర్వాత బాపట్ల దగ్గర అత్తోట అనే గ్రామంలో 360 దేశీ వరి విత్తనాల బ్యాంకును ఒకటి స్థాపించి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాము. తర్వాత చాలా స్కూల్స్లో పొలం బడే అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పిల్లలకు వ్యవసాయం పట్ల, కూరగాయలు పెంచడం పట్ల ఆసక్తిని ఇప్పటి నుంచే మొదలుపెట్టాం. అవి చేస్తున్న కార్యక్రమాలు. తర్వాత ఏరువాక పున్నమి అనే కార్యక్రమాన్ని విస్తృతంగా తీసుకెళ్తున్నాం మేము. అంటే ఏరువాక పున్నమి రోజున ప్రతి ఒక్కరూ వారి ప్రాంతాల్లో ఉన్న రైతుల్ని కలిసి వాళ్ళని సత్కరించి వాళ్లకు కృతజ్ఞతలు తెలియజేసే కార్యక్రమం కూడా గత 3 సంవత్సరాలుగా మనం జరుపుతున్నాం. సో ఈ విధంగా తర్వాత స్వాతంత్ర దినం రోజు రైతులతో జెండా వందనాలు చేయిస్తున్నాం మా ఫౌండేషన్ ద్వారా. కాబట్టి రైతు యొక్క స్థానం పెరగాలి, రైతు ఏం చేస్తున్నాడు మనకన్నది ప్రజలకు తెలియాలి, ముఖ్యంగా విద్యార్థులకు తెలియాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మీ స్పీచ్ల నుంచి అనేక విషయాలు నేను నేర్చుకున్నాను. ఈరోజు ముఖ్యంగా ఉజ్వల్ గారు చెప్పారు పాడి పంట చాలా ముఖ్యమని. తర్వాత రాఘవరెడ్డి గారు ఖర్చు తగ్గించాలి, విత్తనాలు చాలా ముఖ్యమని ఆయన చెప్పడం జరిగింది. నర్సిరెడ్డి గారు సొసైటీల ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్ ఆయన చెప్పింది. పద్మ గారు ఆవు లేనిదే వ్యవసాయం లేదు, కాబట్టి ఆవులను లాభసాటిగా మనం అందరినీ తీసుకురావాలని ఆవిడ చెప్పడం జరిగింది. బాపురెడ్డి గారు భగవద్గీత నుంచి సాత్విక ఆహారం గురించి తెలుసుకుని ఆయన ఆ దిశగా ఆయన పనిచేస్తున్నారు. రాజేందర్ రెడ్డి గారు రైతు సంఘాల యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేశారు. మరాఠీ సీను గారు పాల కేంద్రం, సంఘాలు, విత్తనాలు ఈ విధంగా చేస్తే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలమని ఆయన వర్ణించడం జరిగింది. ఆ తర్వాత ముఖ్యంగా పద్మ గారు ఇంకో గాంధీగిరి కూడా నేర్పించారు మనకు. అంటే మన పని కావాలంటే అధికారుల నుంచి ఎలా చేయించాలి అన్న కాన్సెప్ట్ కూడా ఆవిడ ఈరోజు మనకు నేర్పించడం జరిగింది. ఆ తర్వాత అన్వర్ గారు భూత్పూర్ వస్తాం, మేము మీ అందరి దగ్గరికి ఖచ్చితంగా వస్తాం. మేకల గురించి ఏ విధంగా మనం వ్యవసాయాన్ని కూడా ఎలా లాభసాటిగా చేయొచ్చు అని చెప్పారు. ఎందుకంటే గాంధీ గారు కూడా మేకపాలే తాగేవారు. మేకపాలు, వేరుశనగలు, పల్లీలు అవే తింటూ ఉండేవారు. సో అది కూడా మీరు చక్కని వ్యవసాయం చెప్పారు. అఫ్ కోర్స్ లక్ష్మీపురం గురించి మాట్లాడారు, మిగతా వాళ్ళు కూడా చెబుతారు. కాబట్టి ఈ విధంగా వ్యవసాయాన్ని ఒక గంటలో మీరు దాన్ని ఒక బ్రహ్మాండమైన మీ మాటల ద్వారా అనేక విషయాలు అనేక మందికి తెలిసాయి. కాబట్టి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కాబట్టి రాబోయే కాలంలో మీ అందరి దగ్గరికి, మీ ప్రాంతాలకు వచ్చి
ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ని, స్కూల్ విద్యార్థుల్ని మీ దగ్గరికి తీసుకురావాలన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ మధ్య విద్యార్థులు ఆహారం, బియ్యం ఎక్కడ దొరుకుతుందంటే డిపార్ట్మెంటల్ స్టోర్లో దొరుకుతుందంటారు. పాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఫౌండర్ ప్రెసిడెంట్ పల్నాటి రాజేంద్ర గారు మరియు ఈ కార్యక్రమానికి వారికి పూర్తి సహకరించిన వారి టీం అందరూ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వివి లక్ష్మీనారాయణ గారు, మాజీ జాయింట్ డైరెక్టర్ సిబిఐ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ పెద్దలు అశోక్ కుమార్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రైతులు, ప్రొఫెసర్లుగా రైతు అవతారం ఎత్తి గ్రామాలలో చేస్తున్నటువంటి ఇలాంటి రైతులుగా ఉన్న మీ అందరికీ పత్రికా ప్రతినిధులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొదటగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ మీ అందరికీ సన్మానం చేయాలనేటువంటి భావన ఎందుకు కలిగింది, వారు ఎలాంటి కార్యక్రమాలు 10 సంవత్సరాలుగా చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారనే విషయాన్ని ఒక నిమిషం వారి గురించి, ఆ తర్వాత జేడి లక్ష్మీనారాయణ గారి గురించి కూడా, ఈ సొసైటీకి ఆయన చేసే సేవలు, ఈ సంస్థకు ఇస్తున్న సూచనలు, సలహాలు కూడా చెప్పి రైతుల విషయాల్లో ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొదటగా ఆర్టీఐ నేను కమిషనర్గా ఉన్నప్పుడు రాజేంద్ర కొంతమంది మిత్రులతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి అధికారుల పట్ల సమాచారం సేకరించి ఆర్టీఐ యాక్ట్ ద్వారా అవినీతి పైన కృషి చేసేటువంటి వాళ్ళు. ఆ క్రమంలో జేడి లక్ష్మీనారాయణ గారికి వారికి పరిచయం ఏర్పడిన తర్వాత ఒక అవినీతి నిర్మూలన మీదనే కాదు, అవినీతి లేనటువంటి అధికారులు కొంత పర్సెంట్ ఉంటే వాళ్ళని మీరు సత్కరించి సమాజానికి పరిచయం చేయడం మూలాన ఎవరైతే అవినీతికి పాల్పడతారో వాళ్ళకు కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవి సమాజంలో మంచి వాళ్ళకు గుర్తింపు లభించినందుకు వీరు సంతోషపడతారు. అలాంటి కార్యక్రమాలు తీసుకోమని చెప్పి వారికి చెప్పిన తర్వాత మొదటిసారి అధికారులకు వీరు ఒక సత్కార కార్యక్రమాలు మీకు చేయడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు గుమ్మడి నరసయ్య గారు, ఇంకా కొంతమంది పారదర్శకంగా ఉండేటువంటి నాయకులను వెతికితే చాలా తక్కువ మంది దొరికినారు. అందులో సర్పంచులు ఎక్కువ మంది ఉన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామ స్థాయిలో ఎక్కువ మంది ఉంటే ఆ సర్పంచులని గుమ్మడి నరసయ్య లాంటి కొంతమంది శాసనసభ్యులు ఉంటే వాళ్ళకు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, వారితో పాటు ఈసారి రైతులని, దీనికి ముఖ్య కారకుడు అశోక్ కుమార్ గారు ఈ కార్యక్రమ నిర్వహణకు బాగా తోడ్పాటు అందించింది. నాతో రాజేంద్ర చెప్పిన మాటలను బట్టి అశోక్ కుమార్ గారు చాలా సక్సెస్ వెనకాల ఎప్పటికప్పుడు రైతుల విషయాలు వారి దృష్టికి తీసుకొస్తే వీళ్ళ టీం వెళ్ళి అది నిజమా కాదా తెలుసుకొని మిమ్మల్ని అందరినీ ఎంపిక చేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం వారిని ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నాను. రెండవ అంశము వివి లక్ష్మీనారాయణ గారు. జేడి లక్ష్మీనారాయణ గారు అంటేనే మనందరికీ తెలుసు, జేడి అనేది ఇంటి పేరు టైటిల్ అయిపోయింది వారికి. సో వారు ఈ దేశంలో అవినీతి కేసులు ఎక్కడుంటే ఈ ప్రభుత్వం వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా వాటిని నిర్మూలించగలిగే శక్తి ఉన్న మునగాడు ఈయన ఒక్కడే అని చెప్పి ఎక్కడున్నా సరే అక్కడికి వీరిని పంపించేసి అవినీతిని నిర్మూలించే కార్యక్రమాలు ప్రభుత్వం వీరి ద్వారా సేవలు తీసుకున్నదని చెప్పి ఈ సందర్భంగా మీతో మనవి చేస్తా ఉన్నాను. ఒక సందర్భంలో నేను అప్పుడప్పుడు వారిని కలుస్తున్న క్రమంలో ఒకసారి వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో కలిసినాము. మాకు అక్కడ దేవునికి దర్శనం చేసుకునే ముందు ఒక 5 నిమిషాలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నేను వారిని అడిగిన, ఇంత ధైర్యము ఏ విషయంలోనైనా మనము చేస్తున్నప్పుడు నేను కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, అవి ఎట్లా సాల్వ్ కావాలి, నేను బయటికి చెప్పాలనుకుంటున్నాను వారిని నేను అడిగిన. అంటే వారు ఒక మాట చెప్పారు, నేను దాన్ని ఫాలో అవుతుంటాను. ఒక మాట చెప్పినారు ఆ రోజున, మీరు దేవుణ్ణి నమ్ముకోండి, మనం చేసింది న్యాయబద్ధమైంది అనుకోండి, మనం చేసుకుంటూ పోదాం, రిజల్ట్ ఆయనే చూపిస్తాడు, మీరు ఎక్కడ ఒక మాట ఎక్స్ప్రెస్ చేయొద్దు,